నమస్తే, నేను మీ సతీష్. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తా ఉందా అంటే తాజాగా సుప్రీంకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. మరి ఏమిటి ఆ పరిణామాలు? ఏ విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తూ ఉంది అని చూస్తే, ఏదైతే తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశాడు అనేటువంటి అంశంలో 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పైన 11 సిబిఐ 7 ఈడీ కేసులు కూడా ఉన్నాయి. మరి ఈ కేసులకు సంబంధించి గడిచిన 10 ఏళ్లుగా కూడా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైనే ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన విచారణ ఏదైతే జీడిపాకం సాగినట్లుగా గడిచిన 10 ఏళ్లుగా కూడా సాగుతానే ఉంది, కానీ ఎక్కడా ఈ కేసులకు సంబంధించి ఒక కొలిక్కి వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక గడిచిన 5 ఏళ్ళు అంటే 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాను అధికారంలో ఉంటే ఆ పదవిని అడ్డం పెట్టుకుని ఏ రకంగా న్యాయస్థానాలకి హాజరు కాకుండా ఏ విధంగా అయితే ఈ కేసులన్నీ కూడా మందకోడిగా, కేసులకు సంబంధించినటువంటి విచారణ మందకోడిగా సాగే విధంగా ఏదైతే తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వచ్చారో ఇది కూడా ప్రజలకు తెలిసిందే. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో తనపై ఉన్నటువంటి అవినీతి అక్రమాల కేసులకు సంబంధించి ఏదైతే గనక న్యాయస్థానానికి ఒక్కసారి కూడా అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో కోర్టు మెట్లెక్కినటువంటి పరిస్థితి లేదు. అంతకుముందు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, అలాగే 2014 నుంచి 2019 వరకు చూస్తే ఆయన ప్రతి శుక్రవారం వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి రోజు అని చెప్పి రాష్ట్రంలో చర్చ జరిగేది. ఎందుకంటే శుక్రవారం వచ్చిందంటే ఆయన కోర్టులకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి. మరి ఆయన ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి నాంపల్లిలో ఉన్న సిబిఐ కోర్టుకి వచ్చి అక్కడ ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలి. కానీ గడిచిన 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు ద్వారా మినహాయింపు కూడా పొందారు జగన్మోహన్ రెడ్డి. తాను ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి తాను వస్తే ప్రజలకి ఇబ్బంది వాటిల్లుతుందని, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని, అలాగే కోట్ల రూపాయల ధనం, ప్రజాధనం ఏదైతే ఉందో అది కూడా దుర్వినియోగం అవుతుంది అంటూ ఆయన పిటిషన్ వేయడం తెలంగాణ హైకోర్టు కూడా ఆనాడు ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. అయితే దీనిపైన మరి గడిచిన 5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సమయంలోనే సుప్రీంకోర్టులో కూడా కొన్ని పిటిషన్లు దాఖలైనాయి. మరి ఎవరు వేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు, అలాగే మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గారు, ఇలాంటి వ్యక్తులు కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. జగన్మోహన్ రెడ్డి పైన అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వాటి విచారణ ఎక్కడికక్కడ మందకోడిగా సాగుతూ ఉంది. జీడి పాకం పాకితే ఎలా ఉంటుందో ఆ విధంగా పాకుతోని తప్పితే మరి ఆయన పైన నమోదు చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవమా కాదా, మరి అవినీతి చేశారా లేదా, అవినీతికి పాల్పడ్డా లేదా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రజాప్రతినిధిగా ప్రజల్లో ఉన్నారు కాబట్టి ప్రజలకి వాస్తవాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అంటూ రఘురామకృష్ణంరాజు గారు ఒక పిటిషన్ వేశారు. దానిపైన 1-2 సార్లు ఇప్పటికే విచారణకు కూడా రావటం సుప్రీంకోర్టులో. మరి సుప్రీంకోర్టు కూడా తెలంగాణ హైకోర్టుకి ఈ కేసులకు సంబంధించి విచారణని వేగవంతం చేయాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులపైన ఉన్నటువంటి అక్రమాస్తులు అంటే ఆర్థిక అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు త్వరితగతిన పూర్తి చేస్తే ప్రజాక్షేత్రంలో కూడా వాళ్ళ తాలూకు నిబద్ధత ఏమిటి, వాళ్ళ తాలూకు విశ్వసనీయత ఏమిటి అనేటువంటిది ప్రజలకు కూడా తెలుస్తుంది. అలాంటి సమయంలో ప్రజలు కూడా మోసపోకుండా ఉంటారు. కారణం ప్రజలకి నాయకులు అనేటువంటి వాళ్ళు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశానని చెప్పుకోరు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉంటున్నా ఏ ఒక్కరోజు కూడా తన పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా అబద్ధపు కేసులని ఏ ఒక్కరోజు చెప్పలేదు. తాను అవినీతికి పాల్పడలేదన్నటువంటి విషయాన్ని కూడా ఎక్కడా చెప్పలేదు. కానీ తనని మాత్రం అక్రమంగా కేసుల్లో ఇరికిచ్చారు అని చెప్పి గగ్గోలు పెట్టడం ఒక్కటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పని తప్పితే 43,000 కోట్ల రూపాయలు ఈడీ ఏదైతే అటాచ్మెంట్ చేసిందో అవి నా ఆస్తులు కాదు, నాకు ఆ డబ్బులతోటి సంబంధం లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పడు, ఎక్కడ చెప్పలేదు కూడా. మరి 10 ఏళ్ల నుంచి బెయిల్ పైనే ఉంటా ఉన్నాడు. అయితే ఈ అంశానికి సంబంధించి ఈ రోజున సుప్రీంకోర్టులో మళ్ళీ రఘురామకృష్ణంరాజు గారు వేసినటువంటి పిటిషన్ను విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినటువంటి క్రమంలో సుప్రీంకోర్టు కూడా ఈ రోజున సీరియస్ అయింది ఈ కేసుల వ్యవహారంలో. ఇందులో ప్రధానంగా సుప్రీంకోర్టులో లేవనెత్తినటువంటి అంశాలు 3-4 అంశాలు చూస్తే, సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తున్నప్పుడు అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఈ కేసుల్లో చురుగ్గా పాల్గొనాల్సినటువంటి పాత్ర ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా సిబిఐకి ఉంది. మరి సిబిఐ విచారణ ఏ విధంగా సాగుతూ ఉంది?
అంటే ఈ రోజున కూడా ఈ కేసు విచారణకు వస్తున్నటువంటి క్రమంలో నిన్ననే అది లిస్ట్ అయ్యి ఉందని తెలిసినటువంటి క్రమంలో మరి సిబిఐ తరఫున న్యాయవాది ఈ రోజున సుప్రీంకోర్టుకి హాజరవ్వాలి. కానీ ఆయన హాజరయ్యారా అంటే ఈ రోజున కోర్టుకి హాజరు కాలేదు. ఈ అంశం పైన కూడా ధర్మాసనం ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే ఇలాంటి కేసులు 10 ఏళ్లగా ఈ విధంగా మందకోడిగా సాగుతూ ఉంటే విచారణ, మరి ఇందులో చురుగ్గా దీంట్లో విచారణ జరపాల్సినటువంటిది, వేగవంతంగా విచారణ జరపాల్సినటువంటి సిబిఐ ఏం చేస్తోంది అనేటువంటి ప్రశ్నను కూడా ఈ రోజున సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తింది. అదే సమయంలో 10 ఏళ్లగా ఒక వ్యక్తి తనకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకునో లేదంటే ఆర్థిక బలాన్ని చూపించో ఈ రకంగా బెయిల్ పైన ఉండడం, ఈ స్థాయి మినహాయింపు చరిత్రలో ఎవరికీ దక్కలేదు కదా. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి 3250 పైచిలుకు సార్లు న్యాయస్థానం నుంచి వ్యక్తిగతంగా హాజరు కాకుండా మినహాయింపు పొందాడు. అదీ కాక ఆయన గడిచిన 10 ఏళ్లుగా కూడా ఆయన బెయిల్ పైనే ఉంటున్నారు. సాధారణంగా ఎవరైనా కూడా సామాన్యులైతే వాళ్ళకి ఈ స్థాయిలో అవకాశం దొరికేదా? ఆయన బెయిల్ పైన ఉండటం, ఆయన మినహాయింపులు పొందడం అనేటువంటిది చట్టం ఆయనకు కల్పించినటువంటి వెసులుబాటు కావచ్చు. కానీ చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ని పట్టుకుని, వాటిలో ఉన్నటువంటి అంశాలను పట్టుకుని అదే తనకు అనుకూలంగా మలుచుకుని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తమ పైన ఉన్నటువంటి ఆర్థిక నేరాలు కావచ్చు, లేదంటే అక్రమాస్తులకు సంబంధించినటువంటి ఈ రకమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి తప్పించుకునేటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. మరి సామాన్యులు ఎవరికైనా కూడా ఈ స్థాయి మినహాయింపులు దొరుకుతాయా? ఈ రకమైనటువంటి వెసులుబాట్లు దొరుకుతాయా అంటే సామాన్యులకు దొరికేటువంటి పరిస్థితి లేదు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం 10 ఏళ్ల నుంచి బెయిల్ పైన ఉంటున్నాడు. గడిచిన 5 ఏళ్లలో 3248 పైచిలుకు సార్లు ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు. అదీ కాక ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు మరొకసారి సీరియస్ అయినటువంటి పరిస్థితి ఏమిటి అంటే అసలు డిశ్చార్జ్ పిటిషన్. ఎందుకంటే ఈ కేసులకు సంబంధించి విచారణ ముందుకు సాగకపోవడానికి కారణం ఏమిటి అంటే గతం నుంచి కూడా సిబిఐ చెప్తున్నటువంటి వాదన ఏమిటి, ఈ కేసులో అనేక మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళంతా కూడా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. ఒక డిశ్చార్జ్ పిటిషన్ పైన విచారణ జరిగేలోపు ఆ విచారణ పూర్తయ్యేటువంటి సమయానికి ఇంకొక 3-4 డిశ్చార్జ్ పిటిషన్లు వచ్చి పడుతున్నాయి. ఈ రకంగా ఇప్పటికీ 250 పైగా డిశ్చార్జ్ పిటిషన్లు ఈ కేసులో దాఖలై ఉన్నాయి. మరి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలవుతున్నవి విచారణ చేయడానికి ఆలస్యం అవుతూ ఉంది. దీనిపైన కూడా సుప్రీంకోర్టు ఈ రోజున ఒకంత సీరియస్ అయినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే డిశ్చార్జ్ పిటిషన్లు ఆ స్థాయిలో వస్తున్నప్పుడు వాటికి సంబంధించి శాంటిటీ ఎంత, అందులో వాస్తవం ఏ మేరకు ఉంది, లేదంటే అది కూడా ఏదైనా కుట్రపూరితంగా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారా అనేటువంటి అంశాన్ని కూడా న్యాయమూర్తులు పూర్తిగా ఏదైతే సిబిఐకి సంబంధించి విచారణ చేస్తున్నటువంటి న్యాయమూర్తులు ఉంటారో వాటిని చూసి దీనిపైన కూడా విచారణ వేగవంతంగా పూర్తి చేయాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధుల పైన ఈ రకమైనటువంటి ఆర్థిక నేరాలు కావచ్చు, అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఇలాంటి కేసులు ఉంటే ఇవి ఎక్కువ కాలం సాగతీయటం ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు గతంలోనే వ్యక్తం చేసింది. ఆ క్రమంలోనే ఈ రోజున జరిగినటువంటి పరిణామంలో ఈ విధంగా డిశ్చార్జ్ పిటిషన్ల పైన కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఏదైతే డిశ్చార్జ్ పిటిషన్లను కూడా ఇక పైన త్వరితగతిన పూర్తి చేయాలి అన్నటువంటి ఆదేశాలను కూడా జారీ చేసింది. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు లేవనెత్తినటువంటి మరొక అంశం ఏమిటి అంటే అసలు 10 ఏళ్ల నుంచి ఆయన బెయిల్ పైన ఉంటున్నాడు. అలాగే 250 పైగా డిశ్చార్జ్ పిటిషన్ ఒకటి విచారణ పూర్తయ్యేలోపు ఇంకొక 3-4 వచ్చి పడ్డం. ఈ రకంగా కేసు సాగదీత ఇంకెంతకాలం చేస్తారు? ఇప్పటికే చూస్తే ఈ కేసుకు సంబంధించి విచారణ ఒక స్టేజ్ వరకు రావటం, ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక ఏదైతే కనుక రెగ్యులర్ అంటే రోజువారీ విచారణ, డైలీ ట్రయల్ ఏదైతే ఉంటుందో అది ప్రారంభమయ్యేలోపు న్యాయమూర్తి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన వెళ్ళిపోవడమో, లేదంటే న్యాయమూర్తికి ఇంకొక చోట పోస్టింగ్ వచ్చి ఆయన అక్కడికి ఏదైతే ప్రమోషన్లో వెళ్ళిపోవడమో, లేదంటే న్యాయమూర్తి రిటైర్ అయిపోవడం. ఈ రకంగా ఇప్పటి వరకు కూడా చూస్తే దాదాపు 7 మంది న్యాయమూర్తులు సిబిఐకి సంబంధించినటువంటి కోర్టులో వాళ్ళు మారిపోయారు, బదిలీపై వెళ్ళిపోయారు, కొంతమంది రిటైర్ అయిపోయారు. మరి కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ మొదటి నుంచి ఈ కేసు విచారణ జరపాలి. మొదటి నుంచి జరపడం అంటే మళ్ళీ డిశ్చార్జ్ పిటిషన్లు, ఛార్జ్ షీట్లు ఇవన్నీ కూడా పూర్తిగా అధ్యయనం చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ రోజువారీ విచారణ అనేటువంటిది ప్రారంభమవుతుంది. మరి ఈ రకంగా న్యాయమూర్తులు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటే 2 ఏళ్లకు ఒకసారి బదిలీ పైనో, 2 ఏళ్లకు ఒకసారి ప్రమోషన్ల పేరుతోటో, 2 ఏళ్ళు పూర్తయ్యే లోపల వాళ్ళ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చి రిటైర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటే మరి ఇంక ఈ కేసులకు సంబంధించి ఎప్పుడు ఇవి ఒక కొలిక్కి వస్తాయి? మరి ఈ రకంగా జరుగుతూ ఉంటే
రోజువారీ ట్రయల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అసలు వచ్చిన వాళ్ళు విచారణ పూర్తి చేయకముందే మళ్ళీ వాళ్ళు బదిలీపై వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలతోటి ఈ రోజున సుప్రీంకోర్టు కూడా ఒకంత అసహనం వ్యక్తం చేసింది. అసలు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులో జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన పూర్తిగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా పూర్తిగా అధ్యయనం చేసినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజున ఒకవైపున సిబిఐ ఇందులో చురుకైనటువంటి పాత్ర వహించడం లేదు. అలాగే కేసు ఈ రోజున విచారణకు రాబోతూ ఉంటే మరి ఇందులో కీలకంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి సిబిఐ తరఫున న్యాయవాది అసలు కోర్టుకు హాజరు కాకపోవటం, ఈ రకమైనటువంటి పరిణామాలన్నీ కూడా రేపు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్లు అనేటువంటి అభిప్రాయాల్ని కూడా ఈ రోజున సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తూ మరి సిబిఐ పైన ఈ కేసులు కొనసాగుతున్నటువంటి తీరు పైన కూడా అసహనం వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో తెలంగాణ హైకోర్టు కూడా ఈ రోజున కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అలాగే సిబిఐ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి ఈ అక్రమాస్తుల కేసులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్నటువంటి డిశ్చార్జ్ పిటిషన్లను కూడా త్వరితగతిన పూర్తి చేసి, అంటే విచారణ పూర్తి చేసి వాటిని ఒక కొలిక్కి తేవడంతో పాటు రోజువారీ విచారణ కూడా త్వరగా ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులన్నింటిలో కూడా ఒక ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులన్నింటిలో కూడా విచారణ పూర్తి చేసి ఈ కేసుల్లో కొలిక్కి త్వరితగతిన తేవాలి అన్నటువంటి ఆదేశాలను కూడా చాలా సీరియస్గా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి సిబిఐ కోర్టులో గతంలోనే తెలంగాణ హైకోర్టు కూడా మరి ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో సిబిఐ కోర్టులో రోజువారీ విచారణ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గతంలో అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి 5 ఏళ్ళు ఏదైతే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందటం, మరి అలాగే 250 డిశ్చార్జ్ పిటిషన్లు తన చుట్టూ ఉన్నటువంటి తన అనుచరులతోటి ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తులతోటి వేయించి సాగదీత ధోరణి అయితే కనుక ప్రదర్శించాడు. కానీ మరి సుప్రీంకోర్టు ఈ రోజున ఇంత సీరియస్ అయినటువంటి క్రమంలో ఖచ్చితంగా సిబిఐ కూడా ఇందులో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే రాబోయేటువంటి రోజులు అంటే అతి త్వరలోనే మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు నుంచి కూడా వ్యక్తిగత హాజరుకి మినహాయింపు పొందాడు. తెలంగాణ హైకోర్టు గతంలో ఆయనకి ఇచ్చింది. ఇప్పుడు సిబిఐ కూడా తెలంగాణ హైకోర్టులో ఆయన ముఖ్యమంత్రిగా లేడు, ఆయన పోని ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు, కేవలం ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే కాబట్టి మరి 2014 నుంచి 2019 వరకు ఆయన ఏ విధంగా అయితే హాజరయ్యాడో కోర్టులకి, ఇప్పుడు కూడా ఆయన రోజువారీ విచారణ క్రమంలో ఖచ్చితంగా కోర్టుకి హాజరు కావాలి అనే దిశగా ఆయనకి వ్యక్తిగత అలా హాజరు అయ్యేందుకు గాను ఆయనకి తెలంగాణ హైకోర్టు కల్పించినటువంటి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అనేటువంటి తొలగించాలి అనేటువంటి పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. మరి సుప్రీంకోర్టు ఆదేశాలతోటి తెలంగాణ హైకోర్టు కూడా సిబిఐ కోర్టుకి మరి ఈ కేసుల్లో విచారణ త్వరితగతిన పూర్తి చేయాలి, చాలా స్పీడప్ చేయాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది. కాబట్టి మరి ఈ కేసులు మాత్రం రాబోయేటువంటి ఒక ఏడాది లేదా 2 ఏళ్ల కాలంలోపే దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా ఒక చివరి దశకి అంటే ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామం మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఒక ఉచ్చు బిగుస్తున్నటువంటి అంశంగానే కనిపిస్తూ ఉంది. మరి అక్రమాస్తుల కేసుల్లో ఇప్పటికే 43,000 కోట్ల రూపాయల అటాచ్మెంట్ అయి ఉన్నాయి. అవి కాక జగన్మోహన్ రెడ్డి పైన ఛార్జ్ షీట్లు కూడా దాఖలై ఉన్నాయి. కాబట్టి మరి సిబిఐ సుప్రీంకోర్టు ఆదేశాలతోటి ఇప్పుడైతే మాత్రం జూలు విదిల్చి ఖచ్చితంగా ఈ కేసులపైన విచారణ వేగవంతం చేస్తుంది. మరి వేగవంతం చేసినటువంటి క్రమంలో ఇందులో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, క్విట్ ప్రోకోలు, సూట్ కేస్ కంపెనీలు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నిరూపణ అయ్యాక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గతంలో ఏదైతే చెంచల్గూడ జైలుకు వెళ్ళాడో ఈసారి అదే విధంగా ఆయన తీహార్ జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.